బ్యాక్ టు న్యూస్. గూడు కోసం కాళ్ళరిగేలా కారు పార్టీ నేతల చుట్టూ తిరిగారు. అడిగినంత లంచం ఇవ్వలేక అదే తడకల గోడలు గుడిసెల్లో నివసిస్తున్నారు. 10 ఏళ్ల రాచరిక పాలనలో ఆదివాసీ బిడ్డల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి అంజయ్య రిపోర్ట్ చూద్దాం. పరదాలే బాత్రూంలు, పైకప్పు లేని ఇండ్లు. ఆ ఇండ్లలో ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు ఆదివాసీ బిడ్డలు. ఆ ఎండకు ఎండుతున్న, వానకు తడుస్తున్న ఆదివాసీ బిడ్డలకి సర్కారు బాసటగా నిలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంతో ఆదివాసీ బిడ్డలు మురిసిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరుతో మురిసిపోతున్న ఆదివాసీ బిడ్డలపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఇక తలరాత మారదనుకున్నారు, ఇల్లు రాదనుకున్నారు, తమ బతుకు మారదని బాధపడ్డారు. కానీ ప్రజాపాలనలో ప్రతి ఆదివాసీ గడపకు పథకం చేరింది. ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారి చేతికి పట్టా అందింది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటుతున్నప్పటికి కూడా ఆదివాసీ బిడ్డలకి కనీస ఆవాసాలు లేవు. దాంతో ఆదివాసీ బిడ్డలకి ఆవాసాలు లేకపోవడంతో పైకప్పు లేని ఏదైతే గూన పెంకలే పైకప్పు, ఆ ఇండ్లలో ఆదివాసీ బిడ్డలు ఎండాకాలంలో ఎండుతున్నారు, వానాకాలంలో తడుస్తున్నారు. అదేవిధంగా వర్షాకాలంలో పాములు సైతం వస్తున్నాయి. అయితే అలాంటి ఆదివాసీ బిడ్డలకి కాంగ్రెస్ సర్కారు భరోసానిస్తుంది, బాసటగా నిలుస్తుంది. ఇంటి గడపకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలనతో ఎవరైతే ప్రజల వద్దకు చేరి ఆదివాసీ బిడ్డలకి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ముఖ్యంగా అనా పైసా ఖర్చు లేకుండా ఆదివాసీ బిడ్డలకి లబ్ధిదారులకి సంబంధించిన పత్రాలని అందజేస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లాలో ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఏదైతే ఎక్కువగా భారతదేశంలో అత్యంత పేదరికం ఉన్న ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఒకటి. అందులో ఆదివాసీ బిడ్డలు అత్యంత పేదరికంలో ఉన్నారు. అలాంటి ఆదివాసీ బిడ్డలకి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం పట్ల ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం మార్లవాయి గ్రామంలో ఉన్న మనతో మాట్లాడడానికి ఇందిరమ్మ లబ్ధిదారులు, ముఖ్యంగా మనతో మాట్లాడడానికి జూగ్నాక సావిత్రి, అదేవిధంగా ఆమె భర్త ధర్మేందర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే కూలీ పనులు చేసుకొని, సాగు పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కనీసం ఉందామంటే ఇల్లు లేదు, అదేవిధంగా సాగు చేద్దామంటే అత్యంత తక్కువ ఉన్న భూమితో వీళ్ళు ఏదైతే బతుకుని నెట్టుకొస్తున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ కోసం గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా వీళ్ళకి భూమి దక్కలేదు. ప్రస్తుతం వీళ్ళకి ఇండ్లు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు రావడం పట్ల ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఇందిరమ్మ లేకపోవడం, నీళ్ళు వర్షం వస్తే నీళ్ళు వస్తుంది, పెంకటిల్లు. మాకు ఇందిరమ్మ ఇల్లు 15 సంవత్సరాలు పెళ్ళి అవుతున్నాం, కానీ మాకు ఇందిరమ్మ ఇల్లు లేదు ఉండడానికి. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 10 సంవత్సరాలు పాలన సాగించింది. ముఖ్యంగా ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కు ₹1,00,000 వసూలు చేసింది. కానీ మీకు ఇందిరమ్మ ఏదైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు మాకు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. అంటే ముఖ్యంగా మీరు ఏం పని చేస్తారు, మీ ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే ఎట్లుంటుంది, ఎట్లా మీకు ఎలాంటి ఆనందం కలుగుతుంది? ఇందిరమ్మ ఇల్లు మాకు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఇల్లు లేకపోవడం, ఇంతకుముందు గత ప్రభుత్వం మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఇల్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మీ ఇంటి పరిస్థితి అంటే వానాకాలం వస్తే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుతో మీ కష్టాలు తీరిపోతాయా? తీరిపోతాయి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వస్తే మాకు అన్ని కష్టాలు తీరిపోతాయి. అంటే ముఖ్యంగా వానాకాలంలో ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా వానాకాలం వస్తే వరద నీళ్ళు ఇంట్లోకి చేరుతాయా, ఎట్లా ఉంటుంది, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి? వానాకాలంలో మాకు మొత్తం మా లోపట నీళ్ళు వస్తుంది. వర్షం వస్తే మాకు మొత్తం లోపల నీళ్ళు వస్తుంది, పండుకోవడానికి ప్లేస్ ఉండదు, నడుచుకుంటే మొత్తం నీళ్ళలోనే నడుచుకోవాలి. ఇప్పుడు ఏదైతే మీరు వరద
వచ్చి ఇళ్లలో చేరుతుంది, ఇంటిలోకి చేరుతుంది. ఎండాకాలం ఏదైతే ఎండకు మాడి మసయ్యే ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు. కానీ మీరు ఏదైతే పెళ్ళై 15 సంవత్సరాల తర్వాత ఒక పక్కా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇందిరమ్మ ఇల్లు మాకు రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు గతంలో ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే బెడ్రూమ్ ఏదైతే మంజూరు చేశారు, కానీ ఇప్పుడు మీకు అనా పైసలు లేకుండా ఏదైతే బెడ్రూమ్ మంజూరైందా? ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు ఇల్లు కూడా రాలేదు. ఈ ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది సావిత్రి, ఎవరైతే జుగ్నాగా సావిత్రి గారు చెప్తున్నమాట, ఆ మేడం చెప్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తమకి ఎలాంటి లబ్ధి చేకూరలేదు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏదైతే ఇందిరమ్మ ఇంటి కలను నెరవేర్చడం పట్ల వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఎవరైతే వాళ్ళకి సావిత్రికి సంబంధించిన భర్త కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్, మీకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఈరోజు చేపట్టిన 4 పథకాల కార్యక్రమంలో ప్రారంభోత్సవాల భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు జాబితాలో మా పేరు ఉండడం చాలా సంతోషకరమైన విషయమని చాలా సంతోషపడుతున్నామని తెలుపు. ముఖ్యంగా మీరు ఏళ్ల కాలం నుంచి మీరున్న ఇల్లు ఏదైతే ఉందో పైకప్పు లేదు, ఆ పెంకుటిల్లుకు పైకప్పు లేదు, గూన పెంకలతో పైకప్పు ఇల్లు. కానీ మీరు గతంలో డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, అధికారుల చుట్టూ తిరిగారు, కానీ దక్కలేదు. ఇప్పుడు దక్కడం ఎట్లా అనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు? ఇప్పుడు మాకు ముందు ఇల్లు పెంకటిల్లు ఉండే సార్. ఆ ఇళ్ళలో చాలా దీనమైన స్థితిలో మేము ఉండేవాళ్ళము. గత ప్రభుత్వంలో వస్తుందని ఆశతో ఉన్నాం, కానీ రాలేకపోయింది. ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడగానే మాకు ఇందిరమ్మ జాబితాలో మా పేరు రావడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది సార్. ఇది ఇక్కడ ఉన్న లబ్ధిదారులు చెప్తున్నమాట. ముఖ్యంగా మేము గత ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించిన ప్రభుత్వ హయాంలో అనేక సార్లు సర్కారు కార్యాలయాల చుట్టూ తిరిగాం, కానీ ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన ఇల్లు మంజూరు చేయలేదు, అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. దాంతోనే తాము తీవ్రమైన ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మాత్రం ఏదైతే కాంగ్రెస్ సర్కారు ఇంటి కలను నెరవేర్చడం పట్ల వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో ఆదివాసీ బిడ్డలు మురిసిపోతున్నారు. సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. 10 ఏళ్లు పట్టిన పీడ పోయిందని, రేవంత్ సర్కార్లో తమ బతుకు మారిందని చెప్తున్నారు. మనం ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఒక లబ్ధిదారురాలతోని, అదేవిధంగా ఆ కుటుంబంతో మాట్లాడడం. ప్రస్తుతం మరొక లబ్ధిదారుడు మనతో పాటు ఉన్నారు. ఆయన గత కొన్నేళ్లుగా ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కుటుంబం తీవ్రమైన ఇల్లు లేక ఇబ్బందులు పడుతుంది, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయలేదు, అదేవిధంగా కనీసం మంజూరు చేయడానికి అర్హత పత్రాలు కూడా తీసుకోలేదని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే అంశాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీకు ఏదైతే ఇల్లు కూడా లేదు, ఇంటి లేని వారికి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసింది, అదేవిధంగా కొంతమందికి ఇస్తామని చెప్పింది, మంజూరు చేసిన వాళ్ళకి ఇవ్వలేదు, అదేవిధంగా ఇస్తామన్న వాళ్ళకి ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మీరు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తూ ఒక లబ్ధిదారునిగా ఎంపిక చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, రాజశేఖర్ రెడ్డి హయాంలో మా గ్రామంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. మా కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అని నేను ఖచ్చితంగా నమ్మగలుగుతాను. అంటే ముఖ్యంగా మీ ఇంటి పైకప్పును పరిశీలిస్తే, అంటే గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన గూనె పెంకలు, అదేవిధంగా వాటిని చూస్తుంటే అదే ఇల్లు అనిపిస్తుంది. అప్పట్లో ఇచ్చిన ఇల్లేనా ఈ ప్రాంతం చూస్తుంటే అట్లా అనిపిస్తుంది? అప్పట్లో మా నాన్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత నేను పెళ్ళయ్యాక ఇక నేను సపరేట్ అయ్యాను కాబట్టి నాకు పెంకుటిల్లు ఇల్లు ఉంది. నేను సపరేట్గా ఉన్నాను కాబట్టి కొత్త ఇల్లు ఏర్పాటు చేసుకొని కట్టెలతోటి నేను సపరేట్గా ఉంటాను కాబట్టి నాకు ఇల్లు లేదు. అంటే ముఖ్యంగా తడకల గోడలు, అదేవిధంగా ఇంటి పైకప్పు ఏదైతే గూనె పెంకలతోని వర్షాకాలం వస్తే తడుస్తున్నారు, ఎండాకాలం వస్తే ఎండుతున్నారు, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఏ విధమైన సౌలభ్యం వస్తుందని భావిస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు కూడా అంటే మాకు ఎస్టీ వాళ్ళకు 6 లక్షలు ఇల్లు ఇస్తామని అంటున్నారు. అయితే
మంచిదే, స్వాగతిస్తాము. మా కళ్ళ ఖచ్చితంగా నెరవేరుతుందని గట్టిగా నమ్ముతున్నాము. ముఖ్యంగా అంటే గతంలో ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇందిరమ్మ ఏదైతే ఇప్పుడు మీరు ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపికయ్యారు, కానీ గతంలో డబుల్ బెడ్రూమ్ రావాలంటే, మంజూరు కావాలంటే, లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే డబ్బులు చెల్లించేవాళ్ళు. కానీ మీరు ఇప్పుడు అట్లాంటిది ఏమైనా ఉందా? అట్లాంటి ప్రాసెస్ అయితే ఏమీ లేదు. అంటే ప్రభుత్వం నుంచే ఇక సర్వే చేశారు. సర్వే చేసినాక ఇక మాకు ఇల్లు లేదు కాబట్టి, పెంకుటిల్లు ఉంది కాబట్టి మాకు సెలక్షన్ చేశారు. మంచిది. అంటే ఇప్పుడు గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు, కానీ మీ ఊరికి వచ్చి మిమ్మల్ని ఎంపిక చేసి ఇందిరమ్మ లబ్ధిదారులుగా గుర్తించడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఇది ఎవరైతే ఆత్రం భుజంగారావు, ఈయన గత కొన్నేళ్లుగా ఇంటి కోసం ఏదైతే మండల కార్యాలయాల చుట్టూ తిరిగారు, అదేవిధంగా ఎమ్మెల్యే చుట్టూ తిరిగారు, అదేవిధంగా స్థానికంగా ఉండే ఎవరైతే ప్రజాప్రతినిధుల ఇండ్లలోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి అని చెప్పి కోరినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. మా గ్రామానికి ప్రజా పాలన వచ్చింది, ఆ పాలనకి అధికారులు వచ్చారు, మాకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం పట్ల ఈ ఆత్రం భగవంతరావు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమ్రం భీం.